37,702 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వెంటనే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏడీసీ 15,095 కోట్ల పనులకు ఆమోదం తెలిపిందన్నారు. మరో 19 పనులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని, ఆ పనులకు 16,000 కోట్లు అవుతుందని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఈ 19 పనులకు కూడా టెండర్లు పిలుస్తామన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సిఆర్డీఏలో పెట్టామని చెప్పారు మంత్రి నారాయణ. 31 సంస్థలకు పనులు ఇవ్వడానికి ఆమోదం తెలిపామన్నారు. 6,000 ఎకరాలతో అమరావతి క్యాపిటల్ సిటీని నిర్మిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం కొన్ని సంస్థలకు ఇప్పటికే కేటాయింపులు జరిగాయన్నారు. అమరావతిపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు మంత్రి నారాయణ. రాజధానికి అయ్యే ఖర్చు కోసం ప్రజలు కట్టే పనుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టమని క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ రేట్ పెరిగిన వెంటనే ఆక్షన్ కో భూములను అమ్మడం వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 2014-19లో 43,000 కోట్ల రూపాయల వరకు టెండర్లు పిలిస్తే వైసీపీ వచ్చాక రాజధానిపై 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. దీనివల్ల రాజధాని పనులు ఆగిపోయాయని చెప్పారు మంత్రి నారాయణ. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్లోనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అంటే కొంత ఆల్మోస్ట్ 1.5 మంత్ దానికి పోయింది. ఇప్పుడు టెండర్లన్నీ దాదాపు తీసుకుంటే మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఏంటంటే కొంత ఆల్మోస్ట్ 1.5 మంత్ దానికి